పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తపస్సు కాలపు సందేశములకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మానవుడు తన జీవితంలో కొన్నిటిని పొందాలంటే కొన్నిటిని వదులుకోవాలి. మానవుడు తన యొక్క జీవితంలో కొన్నిటిని చేరుకోవాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. మానవుడు తన జీవితంలో కొన్ని త్యాగాలు చేయాలి. మనము బైబిల్ గ్రంథం నుంచి ఒక సంఘటన తీసుకొని విషయాన్ని తెలుసుకుందాం. దేవుడు అబ్రహాముకు కనిపించి, నీవు నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రిని వదిలిపెట్టి నేను చూపించేటువంటి దేశానికి, నేను నీకు ఇచ్చేటువంటి బంధువులను, నేను నీకు ఇచ్చేటువంటి మంచి కీర్తిని, పేరు ప్రతిష్టలను స్వీకరించు అని యావే దేవుడు అబ్రహాముతో చెబుతాడు. ఈ మాటలు విన్నటువంటి అబ్రహాము తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నాన్న, దేవుడు నాకు కనిపించాడు, ఈ విధంగా చెప్పాడు, నీ దేశాన్ని, నీ యొక్క బంధువులను, నీ తండ్రిని విడిచిపెట్టి నేను చూపించేటువంటి దేశానికి, నేనిచ్చేటువంటి ప్రజలను, నేనిచ్చేటువంటి కీర్తిని స్వీకరించమని చెప్పాడు అని చెప్పినప్పుడు తండ్రి అన్నాడు, సరే, దేవుడు చెప్పినట్లే చెయ్యి అన్నాడు, కానీ నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పాడు తండ్రి. అబ్రహాము తండ్రి పెద్దవాడు కదా, మర్యాద కొద్దీ, ప్రేమ కొద్దీ, సరే నాన్న, నీవు కూడా రా అని చెప్పాడు. అబ్రహాము తండ్రితో పాటు ఆ రోజులలో ఒక వ్యక్తి ధనవంతుడు అంటే ఈ రోజులో మనకున్నట్లు పెద్ద పెద్ద బిల్డింగులు, బ్యాంక్ అకౌంటు, ఎకరాల ఎకరాల భూమి కాదు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి ధనవంతుడు అంటే ఆ వ్యక్తి దగ్గర పశు సంపద ఉంది అని అర్థము. ఎంత పశు సంపద ఎక్కువగా ఉంటే అంత ధనికుడు అని అర్థం. చక్కటి ఉదాహరణ ఏంటంటే, అబ్రహాము ఇంట్లో పనిచేసేదానికి దాదాపుగా 3000 నుండి 4000 వరకు పని మనుషులు ఉండేవారంట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అబ్రహాము ఇంట్లో ఎంత పశు సంపద ఉందని. ఎందుకంటే ఈ 3-4 వేల మంది పని మనుషులు ఉన్నారంటే వీరంతా కూడా పశువులు కాయడానికే ఎక్కువగా, అంటే వీళ్ళల్లోనే 1000 మంది ఉన్నారంటే ఇక పశు సంపద లక్షలలో ఉన్నట్లే. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారమే అబ్రహాము అన్నిటినీ తీసుకొని బయలుదేరాడు దేవుడు చూపించేటువంటి దేశానికి వెళ్ళాలని. తన తండ్రి కూడా తనతో వస్తున్నాడు, తన యొక్క ఆస్తి అంతా కూడా తనతో వస్తున్నది. నాకు తెలిసి వీళ్ళు వెళ్ళేటువంటి మార్గం దాదాపుగా 2-3 కిలోమీటర్లు వీరి యొక్క ఆస్తి, వీరి యొక్క పశు సంపదే ఎక్కువ ఉండి ఉంటుంది. సరే, ఈ యొక్క మార్గంలో మార్గాన్ని చూపించాల్సినటువంటి వ్యక్తి అయినటువంటి అబ్రాహాము తన యొక్క తండ్రి చూపించేటువంటి మార్గంలో వెళ్తున్నాడు. కారణము, తండ్రి పెద్దవాడు, అన్నీ తెలిసినవాడు కనుక. కాబట్టి కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత అబ్రహాము చేరవలసినటువంటి గమ్యాన్ని చేరలేదు. ఎందుకంటే నడిపించేది అబ్రహాము కాదు, తన తండ్రి నడిపిస్తున్నాడు. కాబట్టి వారు ఒక ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోనే దాదాపుగా వారు 10-15 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఈ 10-15 సంవత్సరాలలో దేవుడు తర్వాత ఎప్పుడు అబ్రహాముకు కనిపించలేదు.
ఎందుకు కనిపించలేదు అంటే దేవుడు ఏమని చెప్పాడు అబ్రహాముతో? నీవు నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. కానీ అబ్రహాము చేసిందేంటి? తన తండ్రిని తనతో పాటు తీసుకొని వచ్చాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించలేదు. ఎందుకంటే అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేయడం లేదు. దేవుడు ఆజ్ఞాపించిన విధముగా అబ్రహాము చేయలే. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించలే. కారణము, దేవుడు తండ్రిని కూడా విడిచిపెట్టమన్నాడు. కానీ అబ్రహాము తండ్రిని తన వెంట తీసుకుని వచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాము తండ్రి చనిపోవడము జరిగింది. అప్పుడు మళ్ళీ దేవుడు అబ్రహాముకు కనిపించాడు. దీన్ని బట్టి మనము తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు దేవుడు మన నుండి కూడా కొన్ని ఆశిస్తాడు. కొన్ని త్యాగాలు చేయాలని, కొన్నిటిని వదులుకోవాలని, కొన్నిటిని విడిచిపెట్టాలని. అక్కడ దేవుడు తండ్రిని విడిచిపెట్టమన్నాడు. అబ్రహాముతో తండ్రిని విడిచిపెట్టమన్నాడు. అబ్రహాము తండ్రిని విడిచిపెట్టలేదు. కావున దేవుడు ఆశీర్వదించలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, కాబట్టి బాగా గమనించండి. దేవుడు మనల్ని త్యాగాలు చేయాలన్నప్పుడు మనం త్యాగం చేయాలి. దేవుడు ఏదైనా వదులుకోమన్నప్పుడు మనము వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని ఏదైనా విడిచిపెట్టమన్నప్పుడు మనము విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, మళ్ళీ దేవుడు అబ్రహాముకు కనిపించి, ఇదిగో నీవు జీవించేటువంటి యొక్క దేశాన్ని, నీ బంధువులను విడిచిపెట్టు, నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు, నేను ఇచ్చేటువంటి బంధుత్వాన్ని స్వీకరించు అని అన్నాడు. అబ్రహాము మళ్ళీ బయలుదేరాడు. తన యొక్క పశు సంపదను అన్నిటిని తీసుకొని బయలుదేరాడు. ఈ యొక్క మార్గ మధ్యములో తన యొక్క బంధువు అయినటువంటి లోతు పని మనుషులకు, అబ్రహాము పని మనుషులకు మధ్య రోజు కూడా గొడవే, రోజు వ్యవహారమే. ఈ యొక్క సమస్యలను తీర్చుకోవడానికి అబ్రహాము చాలా కష్టపడుతున్నాడు. కారణం ఏమిటంటే, దేవుడు ఇదిగో నీ బంధువులను వదిలిపెట్టన్నాడు. కానీ అబ్రహాము తన బంధువు అయినటువంటి లోతును వదిలిపెట్టలేదు. మొహమాటం కొద్దీ వదిలిపెట్టలేదు. మనం కూడా చాలాసార్లు మనకు చేయాలని అనిపించకున్నా కూడా మొహమాటం కొద్దీ చేస్తాము. పోనీలే, పర్వాలేదులే అనేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇవి చాలా దారుణం చేస్తాయి మన జీవితంలో. ఈరోజు మనం చూస్తున్నాము. లోతు అన్నాడు, అన్నా యాడికి పోతున్నావు అంటే, పోతున్నాలే తమ్ముడు అంటే, నేను వస్తా అన్నాడు. సరే రా అన్నాడు. మొహమాటం కొద్దీ రా అన్నాడు. లోతు వచ్చాడు. ఒకటేమైన గొడవలు. అబ్రహాము లోతుని పిలిపించి ఈ విధంగా అన్నాడు, నీకు దండం పెడతా, నన్ను విడిచిపెట్టి వెళ్ళు. నీకు నా ఆస్తిలో ఏదడినా కూడా నీకు ఇస్తాను. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళు అన్నాడు. లోతు దానికి సరే అని తనకు కావాల్సినటువంటి ఆస్తి అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు అబ్రహాము లోతును వదిలేంత వరకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, మన జీవితంలో కొన్నిటిని పొందాలంటే కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిటిని చేరుకోవాలంటే కొన్నిటిని త్యాగం చేయాలి, కొన్నిటిని విడిచిపెట్టాలి. లేకపోతే మనం అనుకున్నటువంటి గమ్యాన్ని మనం చేరలేము, మనం కోరుకున్నది తెచ్చుకోలేము, మనం ఆశించినది పొందలేము. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే అబ్రహాము లోతును విడిచిపెట్టి మళ్ళీ తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడో అప్పటికే తన జీవితము దాదాపుగా 90 సంవత్సరాలు వచ్చేశాయి. అబ్రహాము ఒక మూలన పడి ఉన్నాడు. శరీరంలో సత్తా లేదు. దేవుడు అబ్రహాముకు కనిపించాడు. అబ్రహాము
ఏం ఇట్లా కూలబడ్డావు, ఏం మూలబడ్డావు అంటే అబ్రాహాము అంటున్నాడు, ఇంకేముంది నాయన, ఏముంది నాలో, ఇంకా ముసలివాడిని అయిపోయాను కదా అని అన్నాడు. ఇంకా ఏముంది నాలో నాకు, నాలో సత్తా లేదు అని అనద్దు. ఎందుకంటే నేను ఇచ్చినటువంటి వాగ్దానము వృధా కాదు. నేను నీకు చెప్పా, నీకు ఒక కొత్త దేశాన్ని ఇస్తానని, కొత్త బంధుత్వాన్ని ఇస్తానని, నీ యొక్క జాతికి నిన్ను తండ్రిగా చేస్తానని నీకు చెప్పా కదా. వచ్చే సంవత్సరము ఈ రోజు కల్లా నీకు సంతానం కలుగుతుంది, ఒక మంచి బిడ్డకు నీ జన్మను ఇవ్వబోతుంది అని చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి అబ్రహాముకు దేవుడు చక్కటి బిడ్డను ప్రసాదించాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు దేవుడు మనల్ని కొన్నిటిని వదులుకోమని కోరుకుంటాడు, కొన్నిటిని విడిచిపెట్టమని కోరుకుంటాడు, కొన్నిటిని త్యాగం చేయమని కోరుకుంటాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన చదువులలో మనము రాణించాలి అంటే మనము కొన్నిటిని త్యాగం చేయాలి. ముఖ్యంగా బిడ్డలు ఆటపాటలని త్యాగం చేసుకోవాలి. ఎప్పుడు ఆటపాటల్లోనే నిమగ్నమైపోతే చదువు రాదు, చదువుకోలేరు, జ్ఞానాన్ని సంపాదించుకోలేరు. తల్లిదండ్రులు కుటుంబంలో వాళ్ళు అనేక త్యాగాలు చేయకపోతే కుటుంబము ముందుకు సాగిపోదు, కుటుంబాన్ని పోషించుకోలేరు, కుటుంబాన్ని నడిపించుకోలేరు. అందుకే మనం చూస్తాము, ప్రతి తల్లి తండ్రి మన కుటుంబంలో ఎంతో త్యాగం చేస్తుంటారు. ఆ త్యాగం యొక్క ఫలితమే మనమంతా కూడా పుష్టిగా జీవిస్తాము ఒక కుటుంబంలో, సమాజంలో. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదర, ఈ విధంగా అన్ని రంగాలలో కూడా, సమాజంలో అన్ని రంగాల్లో కూడా అనేక మంది త్యాగాలు చేస్తూ ఉంటారు. ఆ త్యాగాల ఫలితమే సమాజం యొక్క అభివృద్ధి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా మన దేశము అంతరిక్ష రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నది. సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నది. అందుకే మనము చూస్తూ ఉంటాము, ప్రతి సంవత్సరము కూడా మనము ఆ యొక్క అంతరిక్షంలోకి రాకెట్స్ను పంపించడము మనం గమనిస్తుంటాము. ఆ యొక్క రాకెట్ను పంపించేటువంటి ఆ యొక్క పద్ధతిని మీరు గమనించినట్లయితే, ఆ రాకెట్ను మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కొన్ని వేల టన్నుల బరువుతో కూడినటువంటి ఆ యొక్క రాకెట్ చాలా పెద్దదిగా మనం చూస్తాము. ఆ యొక్క రాకెట్ను లాంచింగ్ చేసేటప్పుడు, ప్రారంభించేటువంటి సమయంలో అది చాలా పెద్దదిగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే దాన్ని ప్రారంభిస్తారో కొన్ని నిమిషాల తర్వాతనే ఆ యొక్క రాకెట్ నుండి కొన్ని భాగాలు విడిపోవడము మనం గమనిస్తాము. ఇంకా కొన్ని వందల కిలోమీటర్లకు వెళ్ళిన తర్వాత ఇంకొన్ని భాగాలు ఆ రాకెట్ నుండి వేరు కావడము మనం గమనిస్తాము. ఆ రాకెట్ నుండి విడిపోవడము మనం గమనిస్తాము. ఇంకా కొన్ని వేల కిలోమీటర్లు పోయిన తర్వాత చివరికి ఆ రాకెట్ చాలా చిన్నదిగా మనం చూస్తాము. కొన్ని కేజీలే, అది ప్రారంభ దశలో కొన్ని వందల వేల టన్నుల బరువు ఉంటుంది. కానీ అది ఆ యొక్క గమ్యాన్ని చేరుకునేటప్పుడు అది చాలా చిన్నది, కొన్ని కేజీలు మాత్రమే మనం చూస్తుంది, మనం గమనిస్తాము. దీని నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, ఈ రాకెట్ అది వెళ్ళేటువంటి దశలో అప్పుడప్పుడు తన నుండి కొన్ని భాగాలను విడిచిపెడుతూ అది పైకి వెళుతుంది. మనం గమనిస్తాము, మనం వినే ఉంటాము.
వాళ్ళు పంపించినటువంటి రాకెట్ ఫెయిల్ అయిందంట అని. ఫెయిల్ కావడం అంటే ఆ రాకెట్‌లో ఉన్నటువంటి కొన్ని భాగాలు వదిలిపెట్టాల్సినటువంటి సమయంలో అది వదిలిపెట్టకపోవడంలో ఈ యొక్క ఫెయిల్యూర్ అనేది జరగడం మనం గమనిస్తాము. మన జీవితంలో కూడా అంతే. మన జీవితంలో కూడా మనము కొన్నిటిని వదలాల్సినటువంటి సమయంలో వదలకపోతే మనం కూడా ఫెయిల్ అవుతాం మన జీవితంలో. యుక్త వయస్సులో ఉన్నటువంటి యువకులు వ్యసనాలను వదులుకోకపోతే జీవితంలో ఫెయిల్ అవుతారు. అదేవిధంగా దీపావళి పండుగ సందర్భంలో మనము కొన్ని టపాసులు కాలుస్తాం. మన చేతిలో ఒక టపాసు పెట్టుకొని చిన్నగా దానిని ముట్టించి వదిలేస్తాము. అది మనము వదిలితేనే పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి పేలిపోతుంది. మనము దానిని వదిలిపెట్టాల్సినటువంటి సమయంలో వదిలిపెట్టకపోతే మన చేయి కాలుతుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్నిటిని మనము వదిలిపెట్టాల్సినటువంటి సమయంలో వదిలిపెట్టకపోతే మన జీవితమే కాలిపోతుంది, మన భవిష్యత్తే నాశనమవుతుంది, మన జీవితమే నాశనమవుతుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నాను, మన జీవితంలో మనము కొన్నిటిని పొందాలంటే కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిటిని చేరుకోవాలంటే కొన్నిటిని త్యాగం చేయాలి. లేకపోతే మనం అనుకునేటువంటి గమ్యాలను మనము చేరుకోలేము. కాబట్టి ఈ తపస్సు కాలంలో దేవుడు మనల్ని చాలా వదులుకోమని, చాలా త్యాగం చేయమని కోరుకుంటున్నాడు. మరి ముఖ్యంగా మనలో ఉన్నటువంటి వ్యసనాలను వదులుకోవాలని, మనలో ఉన్నటువంటి పాపపు తలంపులను వదులుకోవాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. ఈ యొక్క పాపపు కార్యాలను మనం విడిచిపెట్టినప్పుడే, వదులుకున్నప్పుడే మనము పుణ్యమైనటువంటి జీవితాన్ని పొందుతాము, దేవుని యొక్క అనుగ్రహాలను పొందుతాము, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుతాము. అలాగే కొన్ని త్యాగాలు చేయాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడే తన కుమారుణ్ణి వదులుకున్నాడు. దేవుడే తన కుమారుణ్ణి వదులుకున్నాడు కాబట్టి దేవుడు మనల్ని పొందగలుగుతున్నాడు ఇప్పుడు. అందుకే ఆ యేసు ప్రభు ఆ కలువరి కొండ మీద ఆ సిలువలో ఆయన వేలాడుతున్నటువంటి సమయంలో తండ్రి దేవుడు ఎంతో బాధకు గురై ఉంటాడు. ఎంతో కష్టమైనటువంటి ఆ స్థితిలో దేవుడు తన కుమారుణ్ణి వదులుకుని ఉంటాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరా, ఎందుకంటే దేవుడు తన కుమారుణ్ణి వదులుకుంటేనే దేవుడు మనల్ని పొందుకుంటాడు. దేవుడికి తన కుమారుడు కావాలనుకుంటే మనల్ని ఆయన పొందలేడు. అందుకే ఆయన తన కుమారుణ్ణి వదులుకోవటానికి ప్రయత్నం చేశాడు, తన కుమారుణ్ణి త్యాగం చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని పొందుకున్నాడు. మన జీవితంలో కూడా ఇంతే. కొన్నిటిని వదులుకోలేకపోతే కొన్నిటిని పొందలేము, కొన్నిటిని త్యాగం చేయలేకపోతే మనం కొన్నిటిని పొందలేము. మరి ముఖ్యంగా దేవుని ఆశీస్సులు ఆశించినప్పుడు, దేవుని యొక్క అనుగ్రహాల కోసం ఎదురు చూసేటువంటి ఈ సమయంలో మనము కొన్నిటిని విడిచిపెట్టాల్సినటువంటి సమయంలో విడిచిపెట్టాలి. ఒక చెట్టు ఆ యొక్క తన యొక్క ఆకులను విడిచిపెడితేనే కొత్త ఆకులను పొందగలదు, అది చిగురించగలదు, అది పచ్చగా జీవించగలదు. మనము కూడా మన పాపపు జీవితాన్ని వదులుకుంటేనే, పాపపు జీవితాన్ని విడిచిపెడితేనే, పాపపు క్రియలను వదిలిపెడితేనే, పాపపు ఆలోచనను వదిలిపెడితేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి మనము అర్హులమవుతాము, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మనము అర్హులమవుతాము. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ సమయంలో, ఈ తపస్సు కాల సమయంలో దేవుడు ఆశించేటువంటి విధముగా మనము జీవిద్దాం. దేవుడు మనల్ని ఏదైనా వదులుకోమని అంటున్నాడేమో మనము గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని ఏమి త్యాగం చేయమని అడుగుతున్నాడో దానిని త్యాగం చేయటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఏకైక మార్గం మనము ఆచరించడానికి మనము
పాపాన్ని త్యజించాలి, త్యాగాలు చేయాలి, ఆయన శిలువ మార్గాన్ని అనుసరించాలి. ఆయన శిలువ మార్గాన్ని అనుసరించాలి. ప్రభువు యొక్క మార్గంలో మనం ప్రయాణించినప్పుడే, ప్రభువు మార్గాన్ని మనం అనుసరించినప్పుడే, ప్రభువు మాదిరి మనం కూడా త్యాగం చేసినప్పుడే ఆయనకు నిజమైనటువంటి బిడలమవుతాము, నిజమైనటువంటి సాక్షులమవుతాము. ఆయనను ఇతరులకు పరిచయం చేసినము వారమవుతాము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆ